అవునభి, పబ్ నుంచి ఎందుకంత సడన్గా వచ్చేసావు? అభి ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? మాట్లాడవేంటి? నీకు ఇప్పటిదాకా ఎవరైనా అబద్ధాలు చెప్పారా? అబద్ధమా? చెప్పారు. చందమామ వస్తుందని అమ్మ, బూచోడొస్తాడని నాన్న, ఇలా చిన్నప్పటి నుంచి చాలా మంది చాలా అబద్ధాలు చెప్పారు. అది కాదు, నిన్నెవరైనా మోసం చేశారా? మోసమా? నోను. అరే ఏమైంది నీకు? సడన్ గా ఇలా మోసమని, అబద్ధాలని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అమ్మ నాన్న అబద్ధాలు చెప్తే దాని వెనక ప్రేమ కనిపిస్తుంది. అదే ప్రేమించినవాడు అబద్ధం చెప్తే అది మోసం అవుతుంది. సావిత్రి, నీ కూడా చెప్పనా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఒక నిజం చెప్తాం అనుకుంటున్నా. నిజమా? ఏంటా నిజం? కమాన్ అభి, ఏదో మాట్లాడాలని సైలెంట్ గా ఉన్నావేంటి? ఫస్ట్ టైం సైలెంట్ ఇంత వైలెంట్ గా ఉంటుందని ఇప్పుడే తెలుస్తుంది. భయమేస్తుంది అభి. టెన్షన్తో చచ్చేలా ఉన్నాను. చెప్పు. నేను ఓ బస్తీ అబ్బాయిని. బస్తీ అబ్బాయివా? అర్థం కాలేదు. నాది బంజారీల్స్ కాదు. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. అలాగని మా నాన్న 10 కోట్లు ఇచ్చి బిజినెస్ చేసుకోమనే పర్సను కాదు. నేను 10 రూపాయలు ఖర్చు పెట్టి పూట గడుపుకునే నార్మల్ పర్సన్. ఈ కారు, ఈ వాచ్, ఈ బట్టలు, ఈ రింగు ఏవీ నావి కాదు. గట్టిగా మాట్లాడితే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. నిజం చెప్పు. నిజం సావిత్రి. నువ్వు చెప్తున్న నిజమేనా?